చేంజ్ చేశారు. రామారావు అడిగా మీ సిఐ గారిని అడిగా 5 నిమిషాల్లో ఫోన్ చేస్తా అన్నారు. ఇప్పుడు మీ సిఐ గారితో మాట్లాడి నాకు ఎప్పుడు చెప్తారో చెప్పండి. నాకు చెప్పండి. నేను మాట చెప్తాను రాంబాబు, మీ సిఐ గారితో మీ అఫీషియల్స్ తో మాట్లాడి మాకు దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చెప్పండి. మేము వెళ్తాం. మళ్ళా వచ్చి సందేహం చేస్తాం. అది చెప్పండి, తక్షణమే చెప్పండి. మాకు చెప్పండి. 19వ తారీఖు నేను ఇచ్చా. నేను వచ్చి ఇచ్చానా లేదా? ఏది 14 రోజులు చేయాలి. పోలీసు ఏం చేయాలి? సిఐ గారితో మాట్లాడి గేట్ కూడా చెప్పకపోతే ఎట్లా? సిఐ గారితో నాతో మాట్లాడచ్చు. సిఐ గారు 19వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర అడిపెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసం సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్స్ మీద. ఇది మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు మీరు పెట్టుకోవచ్చు. ఆ 14 రోజులు నేను మీతో మాట్లాడలేదు. అవును సార్, మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్. సరే నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము లోపలికి వచ్చి కూర్చుంటే నువ్వు కాఫీ ఇప్పిస్తే నువ్వు ఈ స్టేషన్ ఉండదు. నేను మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీరు పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని? నాకు అర్థం కాదు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? ఏమైపోయింది? 2 రోజులు టైం ఇచ్చా, 2 రోజులు నీకపోతే నేను ఒక మాట చెప్తున్నాను. నేను మాజీ మంత్రి న్యాయవాదిని వదిలిపెట్టాను. ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే మీరు చట్ట ప్రకారం దాన్ని డిస్పోజ్ చేయకపోతే నేను ఒప్పుకోను. రాజకీయంగా ఎండ్ కావాలి. 21వ తారీఖు మళ్ళా మేము తెలీదు. రేపు 2 తారీఖు తర్వాత